ఒకరోజు ఒక కాకి తన నోట్లో రొట్టె ముక్క పట్టుకుని చెట్టుపై కూర్చుంది. అది ఆనందంగా తినబోతుండగా ఆ రొట్టెను చూసిన నక్కకు చాలా ఆకలిగా వేసింది. నక్క తనలో తాను అనుకుంది, ఎలాగైనా ఈ రొట్టెను కాకి దగ్గర నుండి తీయాలి. నక్క చెట్టు క్రింద నిలబడి కాకిని పొగడ్తలతో మాయచేసింది. అయ్యో కాకమ్మా, నీ రూపం ఎంత అందంగా ఉందో తెలుసా? నీ రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అందుకే అందరూ నిన్ను అద్భుతమని అంటారు. నీ స్వరం కూడా అంతే మధురమని విన్నాను. ఒక పాట పాడి వినిపిస్తావా? నక్క మాటలతో మత్తెక్కిన కాకి పొగడ్తలకు మోసపోయింది. కాక్ కాక్ అంటూ పాట పాడేందుకు నోటిని తెరిచింది. కాని అలా తెరవగానే రొట్టె కింద పడిపోయింది. నక్క వెంటనే ఆ రొట్టెను పట్టుకుని పరుగుదీసింది. హహ, పొగడ్తలకు మోసపోయిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోతారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కథ మీలో ఎంతమంది విన్నారు? కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.